ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎన్నికల గొడవల్లో విషాదం, 14 మంది కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన చియాపాస్లో ఇటీవల రోజుల్లో రాజకీయ అభ్యర్థులపై జరిగిన దాడుల్లో కనీసం 14 మంది మరణించారు. మాపస్టేపెక్ నగరంలో మున్సిపల్ కార్యాలయానికి పోటీ చేస్తున్న నికోలస్ నోరిగా కారు డ్రైవింగ్ను లక్ష్యంగా చేసుకొని ఆదివారం తాజా దాడి జరిగింది. నోరిగా దాడిని ధృవీకరించారు. ఈ దాడిలో తను గాయపడ్డారు. ఈ దాడిలో కనీసం 5 వ్యక్తులు మరణించారు. చియాపాస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం కూడా 5 దాడిని ధృవీకరించింది. స్థానిక మీడియా పంచుకున్న చిత్రాలు ఎర్రటి ట్రంక్ బుల్లెట్లతో రక్తంతో నేలపై పడి ఉన్న వ్యక్తులను చూపించారు. చియాపాస్లో పెరిగిన హింస మెక్సికో 2 ప్రధాన కార్టెల్లు పొడుగున్న గ్వాటెమాలా మాదక ద్రవ్యాలు రవాణా మార్గంలోతో సరిహద్దు నియంత్రణ కోసం పోరాడుతున్న చియాపాస్ ఇటీవల రక్తపాతానికి దిగారు. జూన్ 2 ఎన్నికలకు ముందు మెక్సికోలో హింస పెరిగింది. సాయుధ సమూహాలు ప్రాంతీయ అధికారాన్ని స్వాధీనం చేసుకోవడం, అభ్యర్థులను తొలగించడం పౌరులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.